నమస్తే సిటీ కేబుల్ హాత్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఉప ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన సిపి. రామగుండం కమిషనరేట్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు. పార్టీలకు అతీతంగా ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుక. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్. సింగరేణి ఆర్జీవన్ యాజమాన్యం ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుక. మంచిర్యాల జిల్లా మంచిర్యాల పట్టణంలో పలు శంకుస్థాపన కార్యక్రమాలు. జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు. బహిరంగ సభలో పాల్గొనేందుకు ఈరోజు మంచిర్యాల కలెక్టర్లోని హెలిప్యాడ్ వద్దకు హెలికాప్టర్లు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని రామగుండం పోలీస్ కమిషనరేట్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ మర్యాదకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అణగారిన వర్గాల సంక్షేమం కోసం అంబేద్కర్ చేసిన కృషిని మరవలేనిదని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. అయితే దీర్ఘ దృష్టితో పాటు దేశ భవిష్యత్తును ఊహించి దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించి భారత తరాలకు స్ఫూర్తి నిలిచారని కొనియాడారు. అంబేద్కర్ జీవితం నుండి ప్రేరణ పొంది రాజ్యాంగంలో పొందుపరచబడిన సమానత్వం, స్వేచ్ఛ మరియు సోదరభావం యొక్క విలువలను నిలబెట్టడానికి వారిని ఆదర్శంగా స్ఫూర్తిని తీసుకోవాలని, అంబేద్కర్ ఆశయాలను సాకారం చేయడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అణగారిన వర్గాల కోసం జీవితకాలం పోరాడిన దార్శనికుడు అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, ఆర్ఐ దామోదర్, శ్రీనివాస్, వామన మూర్తి, సిసి హరీష్ రావు తదితరులు పాల్గొన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను పారిశ్రామిక ప్రాంతంలో పార్టీలకు అతీతంగా ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రధాన చౌరస్తా నుండి కార్పొరేషన్ టీ జంక్షన్ వరకు కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ తో పాటు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ప్రజా ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజంలోని అసమానతలను రూపుమాపి అంటరానితనాన్ని నిర్మూలించేందుకు బాబా సాహెబ్ భారత రాజ్యాంగాన్ని నిర్మించారని నాయకులు పేర్కొన్నారు. నవభారత నిర్మాణానికి బాబాసాహెబ్ చూపిన బాటలో యువత రాజ్యాంగ ఫలాలను అందిపుచ్చుకోవాలన్నారు. అంబేద్కర్ కలలుగన్న సమాజ నిర్మాణం కోసం ప్రతి పౌరుడు కృషి చేయాలని వారు సూచించారు. అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగంతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి ఒక్కరు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి సాధించాలన్నారు. తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం లక్ష్యంగా పార్టీలకు అతీతంగా నాయకులు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు కొంతమంది కుట్రలు పన్నుతున్నారని, రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. మహనీయులు చూపిన మార్గంలో వారి ఆశయాలకు సాగిస్తూనే దేశాన్ని అగ్రగామిగా నిలపాలన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరుపుకుంటాం. ఈరోజు పేద బలహీన వర్గాల వారు అడ్డరా అనేటువంటి ఒక వ్యవస్థను ఈరోజు తలెత్తి గర్వంగా నిలబడగలిగి ఈ దేశ అభివృద్ధి కొరకు భాగస్వాములైతున్నటువంటి వ్యవస్థను, రాజ్యాంగాన్ని, భారతదేశాన్ని ప్రపంచానికి మేమేం తక్కువ కాదని చూపించిన మార్గాన్ని చూపించిన మహోన్నతమైన వ్యక్తి జయంతి ఉత్సవం చేసుకోవడం మన అనవాయితీ. దాంట్లో భాగస్వామి కావడం నేను గర్వపడతా ఉన్నా. మనం అందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఉంది. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి వర్ధంతికో జయంతికో చేయడమే కాకుండా ఆ సంవిధానాన్ని, ఆ రాజ్యాంగాన్ని
కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు ప్రభుత్వం ఏర్పడ్డా ఇప్పటి వరకు అమలు చేస్తూ వస్తారు. దురదృష్టం ఈ రోజున్న ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలి, అంబేద్కర్ అవసరం లేదనే విధంగా ప్రయత్నం చేస్తే యావత్ భారతదేశం కన్నెర్ర చేసింది. ఒక్క అడుగు వెనకేసి అంతర్గత రాజ్యాంగాన్ని మార్పు చేయాలని కుట్ర చేస్తున్నటువంటి ప్రభుత్వానికి గుర్తు చేసే విధంగా ఈరోజు రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అంబేద్కర్ విధానాలు అమలు పరుస్తూ ఇలా రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర ద్వారా ఇలా ఎస్సీ వర్గీకరణకి, రిజర్వేషన్లకి, బీసీ కులగణానికి, బీసీ రిజర్వేషన్లకి, బలహీన వర్గాల వారు ఈ దేశాన్ని ఏలాల్సిన అవసరం ఉందనే సందేశం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న తరుణంలో అంబేద్కర్ గారి ఆశయాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య తెలంగాణ ఇవాళ దొరల పాలన సంఖ్యలను తెంచి ప్రజాస్వామ్యం తెచ్చుకున్న ఈ తెలంగాణలో భారతదేశానికి ఆదర్శంగా ఈరోజు రాజ్యాంగంలో ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 రైట్ టు ఈక్వాలిటీ, అందరికీ హక్కులు ఉన్నాయి, సమానంగా హక్కులు ఉండాలని చెప్పి ఏదైతే అంబేద్కర్ గారు 70 సంవత్సరాల క్రితమే ఆలోచించి ముందు చూపుతో ఏదైతే మనకు రక్షణ ఇచ్చినారో అది ఆ రాజ్యాంగం ఈరోజు చాలా కుట్రలు జరుగుతున్న దాని మీద మనం అందరము ఏకమై దాన్ని ఎదుర్కొనే సమయం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, చాలా చదువుకున్న వ్యక్తి అంబేద్కర్ గారు. బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి బాటలో నడవాలంటే కేవలం చదువు ద్వారానే అది సాధ్యమని చెప్పి వారు అనేక అంశాలకు చదువు కోసం ఇంపార్టెన్స్ ఇచ్చింది అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఫౌండేషన్, ఆర్బీఐకి ఏదైతే ఫౌండేషన్ ఉండేనో అది అంబేద్కర్ గారు అప్పుడు వారి పుస్తకాల ద్వారా స్టార్ట్ చేసినారని చెప్పి ఈ సందర్భంగా కూడా గుర్తు చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే మనం చూస్తున్నాం ఎంప్లాయ్మెంట్ రైట్స్ కానివ్వండి, ఇవాళ రేపు చాలామంది ఎంప్లాయ్మెంట్ గురించి కష్టాలు పడుతున్నాము. మనము ఉద్యోగాలు రావట్లేదని చెప్పి చాలా వరకు కష్టాలు ఉన్నాయి. ఉద్యోగాలు వచ్చినా కూడా ఎంప్లాయ్మెంట్ రైట్స్ గురించి ఏదైతే ఉన్నాయో అవి కూడా అంబేద్కర్ గారు అప్పుడు 12 hours షిఫ్ట్ కాదు 8 hours షిఫ్ట్ ఉండాలని చెప్పి వారు అప్పుడే ముందు చూపుతోటి వారు 8 hours షిఫ్ట్స్ మీద కూడా వారు ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హిందూ యాక్ట్ పైన వారు అప్పుడు నెహ్రూ గారితో పోట్లాడి రాజీనామా కూడా చేసినారని చెప్పి మనందరికీ తెలుసు. ఎందుకంటే అప్పుడు మహిళల కోసం వాళ్ళ హక్కులు ఉండాలి, ఉమెన్ రైట్స్ ఉండాలి, వాళ్ళకు కూడా హక్కులు ఉన్నాయి, ఈక్వాలిటీ ప్రాపర్టీ కానివ్వండి, ఈక్వాలిటీ జాబ్స్ కానివ్వండి, వాళ్ళకు కూడా వాళ్ళ హక్కులు రావాలని చెప్పి మహిళలకు కూడా వాళ్ళు అప్పుడు కాన్స్టిట్యూషన్లో వాళ్ళు ఫోర్స్ చేసి మళ్ళీ హిందూ యాక్ట్ ద్వారా వాళ్ళు ఎన్ఫోర్స్ చేయడం జరిగింది. ఇవన్నీ గుర్తు తెచ్చుకొని ఈరోజు చాలా కీలకమైన సమయం. ఎందుకంటే ఏదైతే కుట్రలు జరుగుతున్నాయో రాజ్యాంగాన్ని మార్చివేయాలని చెప్పి లేదా రాజ్యాంగాన్ని తప్పుడు ద్వారాలో దాన్ని ఉపయోగించాలని చెప్పి ఏదైతే కుట్రలు జరుగుతున్నాయో దాని వ్యతిరేకంగా మనం అందరం ఏకమై ఇలాంటి రోజులలో మనము మెసేజ్ గల్లీలో వాడవాడలో మన మెసేజ్ తీసుకుపోవాలి. ఏంటంటే అంబేద్కర్ గారు చేసిన కృషి, వారు చేసిన సాక్రిఫైస్ మనం గుర్తు తెచ్చుకొని అభివృద్ధి బాటలు నడవాలని చెప్పి ఈరోజు అందరినీ ఒకసారి ఆలోచించి ఐక్యమత్యంగా ఉండాలని చెప్పి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకొని రామగుండంలో వారికి పూలమాల వేసి ఆనాడు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ 3 మూలాలని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమ మహానాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో సచివాలయానికి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నామకరణం చేసి 125 అడుగుల విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేసి డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా
దళిత బహుజనులకు న్యాయం జరగాలని దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి సంపన్నులు ఏ విధంగా అయితే జీవిస్తున్నారో దళిత వర్గాలు కూడా వ్యాపార రంగంలో అదేవిధంగా జీవించాలని దళిత బంధు ప్రవేశపెట్టినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు 15 నెలలుగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత బంధు పథకాన్ని అమలు చేయకపోగా ఈ యొక్క రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలను కూడా కుంగలో తొక్కుతూ ఉన్నారు. ఈ మహానీయుల మాసమైనటువంటి ఈ యొక్క నిలయం ఈ యొక్క నెలలో జగ్జీవన్ రామ్ గారి జయంతి, పూలే గారి జయంతి, అంబేద్కర్ గారి జయంతి ఉన్న సందర్భంలో పోలీస్ ఆంక్షలను విధించి ఇలా కేసులు పెడుతూ అక్రమ కేసులు బనాయిస్తున్నటువంటి సందర్భాలను మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. వీళ్ళే ఈరోజు ఈ యొక్క రాజ్యాంగాన్ని పుస్తకాన్ని పట్టుకొని వీళ్ళు అమలు చేయాలని వాళ్ళు మాట్లాడుతుంటే నిజంగా చాలా నమ్మకం ఉంది. ఈరోజు ప్రజలందరూ కూడా చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నిలబడి కొట్లాడి పోరాటం చేస్తే తప్పని ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన దానికి అనుగుణంగా నిలబడకపోతే ఈ ప్రభుత్వాలు కదలి రావు. తప్పకుండా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం, దళిత బంధును వెంటనే అమలు చేయాలి. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి దళితులకు న్యాయం జరగాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రామగుండం నగరపాలక సంస్థ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు, అంబేద్కర్ సంఘం నాయకులు, అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన గొప్ప నాయకులు, అంబేద్కర్ కార్మికులకు, దళితులకు, మహిళలకు అనేక హక్కులు కల్పించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్. రిజర్వ్ బ్యాంక్ స్థాపించడంలో కీలక పాత్ర పోషించిన అంబేద్కర్ స్ఫూర్తితో ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. వివేక్ వెంకటస్వామి. साइड सामान जरे शंकर డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి 135వ జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా నిజంగానే ఒక వ్యక్తి దేశంలో ఎన్ని స్టాచ్యూస్ పెట్టుకున్నారంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అంబేద్కర్ని మర్చిపోకుండా వారి జయంతి, వర్ధంతి అన్నీ కూడా ప్రజలు జరుపుకుంటున్నారంటే నిజంగానే అంబేద్కర్ గారి కాంట్రిబ్యూషన్ ఏదైతే ఈ సమాజానికి, ఈ దేశానికి ఉందో ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా గుర్తించుకుంటారు. వారు ప్రత్యేకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇదే ఆలోచన, ఎవరైతే అణిచివేసినారో వాళ్ళను కాపాడుకునే అవసరం ఉంది, ఎవరైతే తొక్కుపెట్టినారో ఇన్ని సంవత్సరాలు వాళ్ళను పైకి తీసుకొచ్చే అవసరం ఉంది. వారిపైన ఎన్ని ఒత్తిడులు వచ్చినప్పటికీ కూడా వారు నా జాతిని నేను కాపాడుకుంటాను, నా జాతిని పైకి తీసుకొస్తానని చెప్పి ఒక కంకణం కట్టుకొని ఒక పట్టుదలతోని ఇన్ని వివక్షాలు ఉన్నప్పటికీ కూడా వారు చదువుకొని ఎదిగి ఒక దారి చూపించడు, ఒక వెలుగు చూపించడు.
ఈ అణచిపోయిన సెక్షన్స్కి వారి సంవిధానం ఏదైతే వాళ్ళు రాసినారో కాన్స్టిట్యూషన్ బుక్ ఈరోజు కూడా 75 సంవత్సరాల తర్వాత ప్రపంచవ్యాప్తంగా అందరు కూడా ఇదే మాట్లాడుతుంటారు. నిజంగానే ఏదైనా ఒక కాన్స్టిట్యూషన్ బలంగా గట్టిగా ఉందంటే అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అంటారు. ఇన్ని మార్పులు వచ్చినప్పుడు, జనరేషనల్ చేంజెస్ వచ్చినప్పటికీ కూడా కాన్స్టిట్యూషన్ని చాలా తక్కువ చేంజెస్ చేస్తారు మార్పుల వలన. కానీ ఏదైతే కోర్ ఉందో ఆ కోర్ ఇప్పటి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే స్థాపించారో అదే కోర్ నడుస్తుంది. అందరూ కూడా ఇదే ఆలోచనతో అంబేద్కర్ గారు ఏదైతే దళితులకు, కార్మికులకు, మహిళలకు వీళ్ళందరికీ హక్కులు కల్పించినారో అది మనమందరం కూడా గుర్తించుకోవాలి. ప్రత్యేకంగా కార్మికుల రంగంలో ఈ సింగరేణి వ్యవస్థ ఏదైతే ఉందో ఈ ప్రాంతాలలో ఇక్కడ ప్రత్యేకంగా కార్మికులకు మినిమం వేజెస్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డ్యూటీ అవర్స్, అసోసియేషన్స్ పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా హక్కులు కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దాంతోపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించడంలో వారి రికమెండేషన్ ఏదైతే ఉందో, ఎందుకంటే వారు మొదటి వ్యక్తి అన్నమాట ఈ భారతదేశం నుంచి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో పాస్ అయిన తర్వాత వచ్చి మన ఎకనామిక్స్, మన ఇండియన్ రూపీ ఎట్లా ఉండాలి, ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా మన దేశాన్ని ఎట్లా నడిపించాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక కీలకమైన పాత్ర వేశారు. అందుగురించి అన్ని వర్గాల ప్రజలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవించి, గుర్తించి వారి స్ఫూర్తితోనే అందరు కూడా ముందుకు వెళ్తుంటారు. ఇది ఒక సమయము. మళ్ళీ ఒకసారి మనం అంబేద్కర్ గారు ఏదైతే మన జాతికి, మన దేశానికి వారు ఏదైతే కాంట్రిబ్యూట్ చేస్తారో అవన్నీ కూడా గుర్తించుకొని వారి బాటలో అందరూ నడవాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. జై భీమ్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను పురస్కరించుకుని సింగరేణి ఆర్జీవన్ యాజమాన్యం ఆధ్వర్యంలో డీజీఎం పర్సనల్ డి కిరణ్ బాబు అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఆర్జీవన్ జీఎం డి లలిత్ కుమార్, ఆర్జీవన్ ఏరియా సేవా అధ్యక్షురాలు అనిత, లలిత్ కుమార్, ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్స్ నాయకులు హాజరు. ముందుగా గోదావరికి ప్రధాన చౌరస్తా నుండి జీఎం కార్యాలయం వరకు మహిళా డప్పు కళాకారులు, కోలాటం బృందం డీజేతో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఐటియుసి సెంట్రల్ సెక్రటరీ కె స్వామి మరియు సిఎంఓఏఐ ప్రెసిడెంట్ దామోదర్ రావు, ఎస్సీ లైజన్ ఆఫీసర్ దొంత వెంకటేశ్వర్లు, ఎస్టీ లైజన్ ఆఫీసర్ తేజావత్ సురేష్, ఎస్సీ బీసీ లైజన్ ఆఫీసర్ పెరుమాల శ్రీనివాస్, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ సెంట్రల్ ఉపాధ్యక్షులు జనగామ నర్సయ్య, సింగరేణి కాలనీస్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులు వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ ఆరేపల్లి హరీష్, జయపాల్ యాదవ్, తిరుపతి బీసీ అసోసియేషన్ ప్రెసిడెంట్ వసంత్ కుమార్, బ్రాంచ్ సెక్రటరీ ఆరెల్లి పోషం, ఇన్ఛార్జ్ SO2M జీఎం సాయి ప్రసాద్, ఇతర అధికారులు మరియు ఏసీఎంఓ డాక్టర్ అంబిక, డీజీఎం ఏరియా వర్క్ షాప్ జితేందర్ సింగ్, ఎస్సీ సివిల్ వరప్రసాద్, ఏరియా సెక్యూరిటీ అథారిటీ వీరారెడ్డి, సీనియర్ పిఓ హనుమంతరావు, పెద్ద ఎత్తున ఉద్యోగుల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. వ్యాప్తంగా కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కానీ, దేశవ్యాప్తంగా కానీ అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతున్నది. ఒక్కసారి ఒక 150 ఏళ్ల క్రితం వెళ్ళాము. ఒక చిన్న పిల్లవాడు స్కూల్కి పోతే నీళ్లు తాగలేరు, ఎందుకంటే అది కొంతమందికి మాత్రమే ఆ నీళ్లు తాగడానికి పరిమితం. ఒక చిన్న పిల్లవాడు స్కూల్లో చదువుకోవడానికి వెళ్తే ఆడ అందరితో కూర్చోవడం కుదరదు. ఎందుకంటే ఆ స్కూల్లో చదువుకోవడానికి పిల్లలకు, కొంతమంది వ్యవస్థలో ఉన్న వాళ్ళ పిల్లలకు మాత్రమే పరిమితం. అట్లాంటి పిల్లవాడు ఈరోజు ప్రపంచ మేధావిగా చేసుకొని ఈరోజు భారతదేశం మొత్తానికే ఒక దేవుడిలాగా కొలవబడుతున్నారంటే ఇది ఒక ఇందాక చెప్పినట్టుగా జై భీమ్ అనేది ఒక నినాదం కాదు. ఒక మానవుడు ఏమి చేయగలుగుతాడు అంటే కష్టంలోంచి సుఖము, అంతకంటే కష్టాలు ఉన్నాయా? అట్లాంటి కష్టంలోంచి పోరాటే తత్వం ఎట్లా ఉంటుందనే దానికి ఉదాహరణ. చీకటిలోంచి వెలుగుకు మనం సొంతంగా ఉండి నిలబడి పైకి ఎదగడానికి ఒక ఉదాహరణ.
మానవుడి యొక్క గట్టిదనానికి, సంకల్ప బలానికి అదొక ఉదాహరణ. అట్లనే అంబేద్కర్ గారు ఇందాక అనిత మేడం కూడా చెప్పారు, ఎక్కడైతే లేడీస్ చిట్ట చివరి లేడీస్కి ఎవరైతే హక్కులు కల్పించినాడే మనకు స్వాతంత్ర్యం వచ్చినట్టు, అట్లనే ఒక సమాజం కానీ ఒక దేశం కానీ అభివృద్ధి చెందిందా అంటే ఎప్పుడు అంటే అతి చిట్ట చివర ఉన్న వ్యక్తి వరకు ఆ న్యాయము చేరిన నాడే అది ఒక దేశం డెవలప్ అయినట్టుగా మనం అనుకోవాలి. అట్లనే ఈ సమాజ స్థాపనలో కూడా మనము ఇంకా పురోగతి సాధించాల్సిన అవసరం ఉంది. మన పక్కనే చూస్తాం, మన పక్కన కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు, మన పక్కన వివిధ వృత్తులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, మన పక్కనే పేదరికంతో ఉన్నవారు ఉన్నారు, మన పక్కనే ఆడ మగ వ్యత్యాసం ఉన్నది. ఆడోళ్ళు అయితేనే ఈ పని చేయకూడదు, మగోళ్ళు అయితే ఈ పని చేయాలి. వీటన్నిటిని కూడా చేయడానికి గవర్నమెంట్లు కానీ మన కంపెనీ కూడా ఎంతో కృషి చేస్తున్నది. ఇవన్నీ కూడా మనము అంబేద్కర్ గారి స్ఫూర్తితోని మరింత ముందుకు పోయి సమాజ స్థాపన జరగాల్సిన అవసరం. ఇందాక వసంత్ కుమార్ గారు అన్నారు ఏమనంటే మళ్ళీ అంబేద్కర్ గారు పుట్టాలి అన్నారు. తర్వాత నర్సయ్య గారు అన్నారు మనలో ప్రతి ఒక్కరూ ఒక అంబేద్కర్ గా కావాలన్నారు. సో నేనంటే ఇదే ఆలోచన బాగున్నది. అంబేద్కర్ గారు మనలోనే ఉన్నారు, మనందరం కూడా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా అంబేద్కర్ గారి ఆలోచనలు పట్టుకొని మనం వారిలాగా జీవించాల్సిన నాడు అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు మనము న్యాయం చేసిన వాళ్ళైతాం. అట్లనే మన కంపెనీ కానీ గవర్నమెంట్ యొక్క ఆదేశాల మేరకు మొన్ననే కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా 5,000 రూపాయల బోనస్ మొదటిసారి ప్రకటించుకోవడం జరిగింది. అట్లనే రిజర్వేషన్లలో కూడా 6 పాటిస్తూ న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నది. ప్రమోషన్లలో అయితేనేది, ఉద్యోగాల కల్పనలో అయితేనేది. ఇది కాక రాజ్యాంగం ఈరోజు ప్రపంచంలో ఉన్న ఉత్తమ రాజ్యాంగాల్లో ఏదన్నా ఒకటి ఉన్నదంటే అది భారతదేశం అని చెప్పుకోవడానికి మనందరం గర్వపడాల్సిన అవసరం ఉన్నది. ప్రపంచంలో ఉన్న చిందాక మేడం చెప్పినట్టుగా చాలా మంది లేడీస్కి ఓటు హక్కు అనేది మన తర్వాత చాలా మందికి వచ్చిన ఓటు హక్కు వచ్చిన సందర్భంలో అందరికంటే ముందర మనం ఓటు హక్కు కల్పించుకున్న మన ఘనత మన అంబేద్కర్ గారు పొందిన రాజ్యాంగం వల్ల మాత్రమే కుదిరింది. ఇప్పటికీ కూడా చాలా దేశాల్లో ప్రైమ్ మినిస్టర్లు కానీ ప్రెసిడెంట్లు కానీ లేరు. ఉదాహరణకు అమెరికాలో ఇప్పటి వరకు లేడీ ప్రెసిడెంట్ అనేది కాలే, బట్ మన ప్రెసిడెంట్ ఆల్రెడీ ఒక లేడీ అయిన సందర్భం ఉన్నది. ఒక దళిత మహిళ ఈనాడు మనకు భారతదేశానికి ప్రతినిధి అయ్యి అట్లనే ఒక లేడీ ప్రైమ్ మినిస్టర్ అయిందంటే ఆనాడు అంబేద్కర్ గారు చేసిన ముందు చూపు. అట్లనే మనము కూడా వారిని స్మరించుకొని ఈనాడు మనం ఇంతకుముందు మిత్రులు మాట్లాడుకున్నట్టుగా మరింత ముందుకు పోయి మన ఉద్యోగాలలో కూడా అంబేద్కర్ గారు ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరి గొంతుకి విలువ ఇవ్వాలి. ప్రతి ఒక్క చిట్ట చివర ఉన్న వారి యొక్క ఆలోచన కూడా విలువ ఇచ్చిన నాడు మాత్రమే అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు సాధ్యమవుతాయి. ప్రతి ఒక్క మంచి ఆలోచన అనేది ఎక్కడి నుంచైనా విలువ ఇవ్వాలి. అట్లనే ఎదిరించి పోరాడాలి అన్నది అంబేద్కర్ గారి యొక్క ఇది. ఒక తప్పు జరిగిందంటే నిలబడి అడిగే యొక్క ధైర్యము ప్రతి సమాజంలో కానీ మన ఉద్యోగాల్లో కానీ కంపెనీలో కానీ ప్రతి ఒక్కరికి ఆ హక్కు కలిగిన నాడు, వారి యొక్క మాటకు విలువ ఇచ్చిన నాడు, దాన్ని గౌరవించి ఆ మాటని విలువ ఇచ్చిన నాడు మాత్రమే మనము అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను మనం సాధ్యం చేసుకోగలుగుతాం. సో అట్లనే కొత్త ఆలోచనలకు అందరూ కలిసిమెలిసి పనిచేయడము, అందరూ ఒకటిగా పనిచేయడము, ప్రతి ఒక్కరి మాటకు ఆలోచనలకు విలువ ఇస్తూ అందరూ కలిసి పనిచేయడము, ఇది అంబేద్కర్ గారు చేస్తూ అదే క్రమంలో మన చైర్మన్ గారు యొక్క ఆయన కూడా ఎంతో కష్టపడి ఒక అట్టడుగు స్థాయి నుంచి ఈనాడు ఒక అత్యుత్తమ కంపెనీలో అత్యుత్తమ చైర్మన్గా మనకు ఉన్నారంటే దానికి అంబేద్కర్ గారి యొక్క వారు పెట్టిన పునాదులు మాత్రమే. వారు కూడా ఎన్నో చేస్తూ సంస్కరణలు చేస్తున్నారు ఇదే కంపెనీలో. ఇదే రకంగా ముందుకు పోదాం, మన చుట్టూ వారికి కూడా సహాయపడదాం. సమాజం ఒక్కటవడంలో ఒకటే కుటుంబం అన్న సింగరేణి యొక్క దాన్ని సమాజం మొత్తం ఒకటిగా ఉంది, ఒకటే కుటుంబం, ప్రపంచం మొత్తం ఒకే కుటుంబం దిశగా మనందరం కూడా ముందలిపోతామని ఆకాంక్షిస్తూ ఎక్కడ చూసినా ఇవాళ నేను ఇంటి నుంచి ఇక్కడికి వస్తుంటే ఎక్కడ చూసినా నీలి జెండాలతోని ఒక పండుగ వాతావరణం ఉన్నది కదా. ఎందుకంటే ఆయన జయంతి అని నేను అనను, ఎందుకంటే ఆయన ఇవాళ మన హక్కులలో బతికున్నారు.
అంబేద్కర్ గారు మన ప్రతి హక్కులో ఇవాళ నేను ఇక్కడ వచ్చి స్పీచ్ ఇస్తున్నా అంటే వారు ప్రసాదించిన హక్కు ఇది నాకు. సో ఈ హక్కులో అంబేద్కర్ గారు బతికున్నారు కాబట్టి ఇది జయంతి కాదు, పుట్టినరోజు. ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు దళిత బహుజన బంధువులందరికీ ఇక్కడికి ఇచ్చేసిన అండ్ వేదికను అలంకరించిన పెద్దలందరికీ. అంటే అణగారిన వర్గాలలో మహిళలు కూడా వస్తారు నా ఒపీనియన్. ఇవాటికి కూడా మహిళల మీద అత్యాచారాలు ఎన్నో అఘాయిత్యాలు అవుతున్నాయి. ఒక రెండో పౌరురాలుగానే ఇవాళ మహిళల్ని చూసే సమాజం మనది. సో ఒక మహిళగా నేను అంబేద్కర్ గారిని ఆరాధిస్తా. ఎందుకంటే ఆయన ఒకటే మాట చెప్పారు, ఏంటంటే ఒక సమాజం అభివృద్ధిని ఎట్లా కొలవాలంటే ఆ సమాజంలో ఉన్న మహిళ యొక్క విద్యను బట్టి కొలవాలని. సో మహిళా విద్యకు ఆనాడే ఆయన పుట్టింది ఎప్పుడో మనకంటే 200 సంవత్సరాలు, దాదాపు 134 సంవత్సరాల క్రితం పుట్టారు ఆయన. ఆ టైంలో మన గురించి ఆలోచించారంటే ఆయన యొక్క విజనరీ థాట్స్, ఆయన యొక్క గొప్పతనం మనం అర్థం చేసుకోవచ్చు. మహిళా చదువు, మహిళా విద్య అనేది చాలా ఇంపార్టెంట్, దేశానికి, ఒక కుటుంబానికి, ఒక సమాజానికి చాలా ఇంపార్టెంట్ అన్నది ఆయన ఆ రోజు గ్రహించి చెప్పారు. అట్లనే ఇందాక చాలామంది పూలే గారి గురించి చెప్పారు. పూలే గారు కూడా జయంతి కాదది, పూలే గారి జన్మదినం. ఎందుకంటే ప్రతి ఒక్కరి చదువులో ఇవాళ పూలే గారు ఉన్నారు, అవునా కదా? సో ఇది జయంతి అని అనడం కంటే వారి పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోవడం చాలా సబబు అని నాకు అనిపిస్తున్నది. సో మహిళా విద్య, మహిళా హక్కు, ఇవాళ ఓట్ చేయని యూరోపియన్ కంట్రీస్లో ఎంతోమందికి ఓటు హక్కు లేదు, చాలా లేట్గా వచ్చింది. బట్ మన భారతదేశంలో రాజ్యాంగ రూపకర్తగా మన అంబేద్కర్ గారు మనకు ప్రసాదించింది ఒక వజ్రాయుధం ఓటు. ఆ ఓటు హక్కు మనకు చాలా ముందుగానే, అన్ని దేశాల కంటే ముందుగా మనకు రావడంలో ముఖ్య పాత్ర పోషించింది అంబేద్కర్ గారు. నిజంగానే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో చాలా లేట్గా 80s, 60sలో ఓటు హక్కు వచ్చింది. అట్లాంటిది మనం రాజ్యాంగం ఏనాడైతే రాసుకున్నామో, ఇంత పెద్ద భారతదేశం, చాలా అతిపెద్ద ప్రజాస్వామిక భారతదేశానికి ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని రాసిచ్చిన ఒక గొప్ప వ్యక్తి మన అంబేద్కర్ గారు. ఆ రాజ్యాంగం ద్వారానే మనకు ఓటు హక్కును, విద్యా హక్కును, సమానంగా జీవించే హక్కును కల్పించిన అంబేద్కర్ గారిని ఈ మాత్రం స్మరించుకోకపోతే మనమందరం వేస్ట్ నిజంగా చెప్పాలంటే. అండ్ దురదృష్టం ఏంటంటే చాలా తక్కువ మంది ఆఫీసర్స్ ఇవాళ ప్రజెంట్ ఇలకన సెలవు ఇవ్వద్దేమో, బహుశా అంబేద్కర్ గారి పుట్టినరోజు సెలవు ఇవ్వద్దేమో. ఎక్కువ మంది రావాలంటే సెలవు ఇవ్వకపోతే ఎక్కువ మంది ఉంటారు ఈరోజు. ఒకటి వారు ఆ కాలంలోనే అమెరికా వెళ్ళి చదువుకోవడము, అక్కడి నుంచి లండన్ వెళ్ళి PhD చేయడము, అంటే అస్పృశ్యత, అన్టచబిలిటీ ఉన్న కండిషన్స్లో ఆయన ఒక కెరటంలాగా లేచి చదువుకొని ఆయన రాసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసే పరిస్థితులు వాళ్ళ దేశంలో తీసుకువచ్చారు. అది ఆయన సాధించిన ఘనత, గొప్పతనం. రాసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసే పరిస్థితి వాళ్ళ దేశం మీద అందరికీ ఉన్నది. సో అది స్ఫూర్తి. మనం ఈరోజు తీసుకోవాల్సిన స్ఫూర్తి ఏంటంటే, అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా మనం తీసుకోవాల్సిన స్ఫూర్తి ఏంటంటే, మనలో ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. ఇందాక ఎవరో వక్తలు చెప్పినట్టుగా మనం చదివాము అయిపోయింది, మనం ఈ ఫలాలన్నీ మనం తీసుకుంటున్నాము అయిపోయింది అని అంటే కాదు. చివరి ఏమంటారు, వెలివాడలో చివరి ఇంటి వరకు ఇవాళ ఈ స్ఫూర్తి, ఈ పోయిన రోజు నిజంగా అంబేద్కరిస్ట్గా మీరు గెలిచినట్టు, దీంట్లో పాటు తీసుకున్నందుకు మేము గెలిచినట్టు, అవునా కదా? ఈ స్ఫూర్తిని, హక్కును, మనం ఈక్వల్గా బతకాలనే థాట్ను వెలివాడలో చివరింటి వరకు తీసుకుపోయిన రోజు నిజంగా అంబేద్కర్ గారి పుట్టినరోజు మనం సెలబ్రేట్ చేసుకున్నట్టు లెక్క, నా ఒపీనియన్. చాలామంది నేను కూడా చూశాను, గత 2-3 ఎలక్షన్స్లో నేను ప్రతి కాలనీ కూడా తిరగాల్సి వచ్చింది, అంటే పార్ట్ ఆఫ్ దాట్. సో నేను చాలామంది జీవితాలను దగ్గరుండి చూశాను. ఒక డప్పు కళాకారుడు మన దగ్గరలోనే, నేను ఆ ప్రాంతం పేరు చెప్పాను కానీ, అత్యంత నీచమైన జీవితం. ఒక మోరీ, ఆ కాలనీ మొత్తం నీళ్ళు ఆ మోరీలో వచ్చి పడుతుంటే ఆ మోరీ పక్కనే ఒక చిన్న గుడిసెలాగా వేసుకొని బతుకుతున్నాడు. చాలా బాగా కనిపించింది, 3 ఆడపిల్లలు అయినప్పుడు. సో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ వచ్చి స్పీచ్ ఇవ్వడం కాదు కదా, మనం మార్పు ఎక్కడ తీసుకురావాలంటే ఆ జీవితాలలో మార్పు తీసుకురావాలి. మనం ఈ ఫలితాలు తీసుకోవడం ఒక ఎత్తు అయితే, ఈ ఫలితాన్ని మనం నెక్స్ట్, అంటే ఎవరైతే ఇంకా తక్కువ స్థాయిలో ఉన్నారో, ఇంకా వెలివేసిన పరిస్థితులలో ఉన్నారో వాళ్ళ దాకా తీసుకుపోవడమే నిజమైన అంబేద్కరిజం అని నేను నమ్ముతున్నాను. అండ్ ఈరోజు మమ్మల్ని పర్టికులర్గా బ్రాహ్మిన్ కమ్యూనిటీ అంటే ఒక దూరం పెట్టే పరిస్థితి ఉన్నది వాళ్ళ దేశం మీద. సో మమ్మల్ని మీలో కలుపుకొని మమ్మల్ని ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిచినందుకు చాలా సంతోషంగా, హ్యాపీగా
లిటరల్లీ నేను ఇక్కడ ఒక మాట చెప్పదలుచుకున్నాను. నిజంగా అంబేద్కర్ ఫాలోవర్ ఎవరంటే జిఎం గారు. ఆయన పుట్టి పెరిగిన వాతావరణం కూడా గూడెళ్ళల్లో, వాళ్ళ ఫాదర్ ఏది మన చిన్న చిన్న పల్లెటూర్లు గూడెళ్ళల్లో పుట్టి పెరిగారు ఆయన. ఆయనకు అందరి కష్టాలు బాగా తెలుసు. నిన్న మేము అక్కడ గుడికి వెళ్తే మమ్మల్ని పిలిచి వేరే దగ్గర పెడుతుంటే లేదని అందరిలో తింటారు. ఆయన వాళ్ళని కూడా నేను తగ్గాల్సి వస్తుంది చాలాసార్లు. సో నేను పార్ట్ ఆయనలో ఒక హాఫ్ అయినందుకు కూడా నేను గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఎక్కడున్నా ఆయన థాట్స్ కింద ఉంటాయి. సో ఇది నేను ఈరోజు మీకు కన్వే చేయదలుచుకున్నది. అండ్ నా తరఫు నుంచి ఎటువంటి సహకారమైన ఇక్కడ ఉన్న మహిళా ఉద్యోగులకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, ఏ రకమైన సహాయ సహకారాలు అయినా కానీ ఒక కమ్యూనిటీని అప్లిఫ్ట్ చేసే దాంట్లో నేను మీ ముందు ఉంటా, మీకు ఏ టైం అయినా నేను సహకారం అందిస్తా అని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అట్లనే ఈనాడు ఈ కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి అంబేద్కర్ గారి 134వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి మరియు బీజేపీ నాయకులు రామగుండం మరియు ఎన్టీపీసీ ఎఫ్సీఐ టర్నింగ్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. కార్యక్రమంలో మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్, కోడూరు రమేష్ మరియు నాయకులు మత్స విశ్వాస్, తడగుండ నరసన్న, ఉడుముల సంజీవ్, అందే రాజ్ కుమార్ చారి, సిల్వేరు అంజీ, పల్లికొండ నర్సింగ్, ఇది నూరి, చిరంజీవి, పంగ రవి, బండారి శ్యామ్ పటేల్, బియ్యాల మహేందర్, మదరబోయిన రాకేష్, అపర్ణ, జక్కుల పద్మ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. చూడటానికి కూడా వచ్చింది మొత్తం కళ్ళు ఇట్లా కొంచెం వెనుకకుండా భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం. అంబేద్కర్ గారి ఆలోచన విధానాలు
భారత రాజ్యాంగం బీజేపీ బీజేపీ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ వర్ధిల్లాలి వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం కొనసాగిద్దాం కొనసాగిద్దాం. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ భారతరత్న అంబేద్కర్ గారి 134వ జయంతిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గంలో ఉన్న పలు విగ్రహాలకి పూలమాల వేసి మా సీనియర్ నాయకులు కార్యకర్తలు మండల అధ్యక్షులు ఈరోజు పెద్ద ఎత్తున వారికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తూ భరత జాతి గర్వించదగ్గ బిడ్డ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి యొక్క మేధావితనంతో భారత రాజ్యాంగాన్ని దేశ ప్రజలకు అందించి సబ్బండ వర్గాలకి సమానమైనటువంటి హక్కులు న్యాయం జరిగేటందుకు ఇవాళ వారు అందించినటువంటి కృషి ఎనలేనిది. ఇవాళ కానిస్టేబుల్ దగ్గర నుండి ఐపీఎస్ ఐఏఎస్ వరకు, గ్రామంలో వార్డు మెంబర్ దగ్గర నుండి రాష్ట్రపతి వరకు ఇవాళ అందరూ కూడా అవకాశాలు అందుకుంటూ ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్షగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ వారి యొక్క స్ఫూర్తితోటి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇవాళ మహిళలు సమానమైనటువంటి హక్కులు పొందాలి, మహిళా సాధికారతతోటే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని ఆనాడు చెప్పినటువంటి అంబేద్కర్ గారి మాటల్ని తూచా తప్పకుండా పాటిస్తూ వారి యొక్క స్ఫూర్తితోటి ఇవాళ మహిళలకి చట్టసభలలో 33% రిజర్వేషన్ని కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అందించింది. ఇవాళ అంబేద్కర్ గారికి భారత రత్న ఇచ్చినటువంటి ఆనాడు ఉన్నటువంటి వాజ్పేయి గారి ఎన్డీఏ ప్రభుత్వం. ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఎక్కడ పడితే అక్కడ చిల్లర మల్లర మాటలు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ఆనాడు గద్దెనెక్కడం కోసం బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్లు రద్దు చేస్తారని చెప్పి ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి మోసం చేసి ఓట్లు దండుకున్నారు. ఇవాళ మళ్ళా అదే పద్ధతిలో ఇవాళ ఇంకా కూడా బీజేపీపై బురద జల్లే ప్రయత్నంలో అంబేద్కర్ గారిని ఇవాళ మధ్యలో పెట్టుకోవడం నిజంగా కూడా హాస్యాస్పదం. ఆనాడు మీరు కదా అంబేద్కర్ గారిని అవమానపరిచింది, అంబేద్కర్ గారిని ఓడించడానికి కమ్యూనిస్టులతో చేతులు కలిపింది మీరు కాదా? ఒక్కసారి కాంగ్రెస్ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలుసు. ఇవాళ అంబేద్కర్ గారి విషయంలో చిత్తశుద్ధితోటి ఏ ప్రభుత్వం ఉంది, ఏ రాజకీయ పార్టీ ఉన్నదనేది పూర్తిగా ప్రజలకి తెలుసు అనేటువంటి విషయాన్ని మరి కాంగ్రెస్ నాయకులు గ్రహించాలని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ ఆ మహనీయుడి యొక్క త్యాగాలని గుర్తు చేస్తూ వారి యొక్క స్ఫూర్తితోటి ప్రతి ఒక్కరం కూడా ముందుకు నడవాలి. వారి ఆశయ సాధన కోసం వారి ఆలోచన విధానాన్ని మనమంతా ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరి పైన ఉన్నదని సందర్భంగా భావిస్తూ మరొకసారి అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాము. భారత్ మాతాకి జై. జై భీమ్. జై భీమ్. జై భీమ్. వర్ధిల్లాలి వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. అంజీ మీరు ముగ్గురు ఇక్కడ నుండి రామగుండం పోదాం. మధ్యసారి వాళ్ళు రెడీగా ఉన్నారు. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 134వ జయంతి శుభాకాంక్షల్ని రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తూ
వారి జయంతిని పురస్కరించుకొని రామగుండం అంబేద్కర్ చౌరస్తాలో రామగుండం మండల అధ్యక్షులు మెట్టకోలు సతీష్ గారు, రామగుండం బీజేపీ నాయకులు సంజీవ్ గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తూ వారి యొక్క స్ఫూర్తిని యావత్ సమాజం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ భారత రాజ్యాంగాన్ని మనకు అందించి ఏ ఒక్క వర్గం కోసమో ఏ ఒక్క కులం కోసమో పనిచేయలే ఇవాళ అంబేద్కర్ గారు. సంపన్న వర్గాలకి సమానమైనటువంటి హక్కులు పొందాలని, పీడిత తాడిత ఈ కుల అసమానతలు పోవాలని, అందరూ కూడా సమానత్వంతో ఈ సమాజంలో జీవించాలని, కుల వివక్షపై అనేక అసమానతలని ఈ సమాజంలో దూరం చేయాలని, వారు అనేక అవమానాలు ఎదుర్కొని గొప్ప విద్యావేత్తగా ఎదిగి వారి యొక్క అసంపన్నమైన మేధావి శక్తితో ఈ సమాజాన్ని మార్చాలన్న గొప్ప సంకల్పంతో మనకి భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి అపర మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇవాళ కేవలం ఇక్కడే కాదు, యావత్ దేశమంతా ఇవాళ భారతదేశం గర్వించదగ్గ బిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇవాళ అందుకే వారి యొక్క స్ఫూర్తితోటి అనేకమైనటువంటి యూనివర్సిటీలు, కళాశాలలు ఎంతోమందికి స్ఫూర్తిని నింపేటందుకు ఇవాళ మన భారత కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. వారి యొక్క జయంతిని పురస్కరించుకొని ఇవాళ దేశవ్యాప్తంగా ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించినటువంటి ఘనత మన ప్రభుత్వానికి. ఇవాళ అదే కాదు, భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారత రత్నని అందించినటువంటి అప్పుడున్నటువంటి వాజ్పేయి గారి ఎన్డీఏ ప్రభుత్వం. ఇట్లా చెప్పుకుంటా పోతే వారి యొక్క ఆలోచన విధానాన్ని 100% ఇవాళ అమలు పరుస్తూ ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇవాళ. కాబట్టి ఇవాళ ప్రజలందరినీ కూడా, ముఖ్యంగా నేటి యువతని మేము కోరుతూ ఉన్నాం, మీరంతా కూడా తప్పకుండా భారత రాజ్యాంగాన్ని చదవాలి, అంబేద్కర్ గారి చరిత్రని చదవాలి. మనం ఏం కోల్పోతూ ఉన్నాం, ఈ దేశం కోసం, సమాజం కోసం ఇంకా మన బాధ్యత ఎంత ఉన్నది, వారి యొక్క స్ఫూర్తితోటి ఇంకా మనం సమాజానికి చేయాల్సినటువంటి బాధ్యతని ప్రతి ఒక్క యువకుడు గుర్తు చేసుకుంటూ ఇవాళ వారి స్ఫూర్తితోటి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నదని సందర్భంగా భావిస్తూ చాలా గొప్పగా, అద్భుతంగా ఒక పండగ వాతావరణంలో వారి యొక్క జయంతి వేడుకల్ని ఇక్కడ నిర్వహించుకోవడం సంతోషకరంగా భావిస్తూ, ఎప్పుడైనా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేది ఒకటే, వాళ్ళ దండ వేసి మనం నివాళులు అర్పిస్తూ ఉన్నాము. కానీ వారి ఆలోచన విధానాన్ని 100% మనం అమలుపరిచినప్పుడే వారికి మనం ఇచ్చేటువంటి ఘనమైన నివాళి అని, నిజమైన నివాళి అని సందర్భంగా భావిస్తూ మరొకసారి ప్రజలందరికీ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మాలల ఐక్యతను చాటుతూ సోమవారం మాల సంఘం ఆధ్వర్యంలో గోదావరికని పట్టణంలో భారీ ర్యాలీని చేపట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఖని చౌరస్తాలోని మాల సంఘం కార్యాలయంలో ముందుగా మాల సంఘం కార్పొరేషన్ అధ్యక్షులు సోగాల వెంకటి సంఘం నాయకులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యాలయం నుండి ర్యాలీగా ప్రధాన చౌరస్తా మీదుగా డప్పు చప్పుల నడుమ డీజే సౌండ్ స్టెప్పులతో వేస్తూ మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగించారు. అనంతరం గోదావరికని భాస్కర్ రావు భవన్లో మాల సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మాల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ కుమార్, ప్రధాన కార్యదర్శి మర్రి ఐలయ్య, కోఆర్డినేటర్ నంది నరేష్, ఎరుకల లక్ష్మణరావు, సంఖ్య అశోక్, దావు రమేష్, బొమ్మక వెంకటేశ్వర్లు, జూపాక పోషం, జూపాక రాజయ్య, తుమాటి ఆనంద్, పులిమోహన్, మాదాసు రామ్మూర్తి మరియు మూడుసు లక్ష్మణ్, దాసరి రాజు, నల్లి త్రివేణి, కత్తిరమల్ల రమేష్, బక్కి రాజకుమారి, కిషన్, ఆర్ఏ దేవకరుణ, సంగాల పద్మారావు, కడమండ శ్రీహరి, కంబాల రామరాజు, కోల కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చేనా వట్టెర జాతుల్లో అభివృద్ధికి అడ్డం గీసిన కంచెను బద్దలు కొట్టాలు వలనే అల్లి చెరువుల చేపలు పట్టిన ఇళ్లలో ఏటికి ఎదురీదే ఉద్యమ నా వైసాగాను మూట ముళ్ళ బట్టి కదిలే సంచార జాతుల్లో ఈ దేశం గల్లా పెట్టె పైన అధికారం రావాలు కుమ్మరి సాకరి మంగళ సర్వజనులలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ప్రపంచవ్యాప్తంగా ఒక వేడుకల పండుగలా జరుపుకోవడం జరుగుతోందని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మెంబర్ కుంకటి లక్ష్మీనారాయణ అన్నారు. రామగుండం కార్పొరేషన్ 41వ డివిజన్ గాంధీనగర్లో ఆ డివిజన్ దళిత నాయకులతో కలిసి అంబేద్కర్ 134 జయంతి వేడుకల్లో పాల్గొన్న కుంకటి లక్ష్మీనారాయణ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందాలని కోరుకున్న వ్యక్తి అని, అణగారిన వర్గాలు విద్య, ఆర్థిక, రాజకీయ పరంగా అభివృద్ధి చెందేలా రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు కల్పించడం జరిగిందన్నారు. అంబేద్కర్ ఆశయాలను మనమంతా ముందుకు తీసుకుపోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కొంకటి లక్ష్మణ్, నెరవెట్ల రాయమల్లు, మైసా ముగిలి, రేణుకుంట్ల శంకర్, శనిగరపు వెంకటేష్, కల్వల శ్రీనివాస్, కల్వల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా గాంధీనగర్లో గతంలో నేను కార్పొరేటర్గా ఉన్నటువంటి ఏరియాలో నన్ను ప్రేమతోటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బర్త్డే కేకును కట్ చేయాలని ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా చేతులు వంటి నమస్కారం చేస్తూ ఉన్నా. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కోసం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా ఈరోజు ఒక వేడుకగా, ఒక పండగ వాతావరణంలో ఆయన జన్మదినాన్ని జరుపుతూ ఉన్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు రాజ్యాంగం పొందుపరిచి బడుగు బలహీన వర్గాల దళిత జాతి కోసం ఎంతో కష్టపడినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి. ఆయన కుటుంబాన్ని సైతం చనిపోతూ ఉంటే కూడా నా కుటుంబం చనిపోయినా పర్వాలేదు, ఈ భారతదేశ జనాభా నా దళితులంతా కూడా అట్టడుగు బలహీన వర్గాల్లో ఉన్నారు, చనిపోతే నా కుటుంబం ఒక్కలే చనిపోతారు కావచ్చు, కానీ ఈ భారతదేశంలో ఏ ఒక్క దళితునికి అన్యాయం జరగదు, నష్టం జరగదు. నేను వాళ్ళ దగ్గరికి పోతే ఈరోజు నా జాతికి నేను అన్యాయం చేసినట్టయితే కనుక కొవ్వొత్తిలాగా కరిగిపోయినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన భారతదేశానికే కాకుండా ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని స్ఫూర్తిని తీసుకొని ప్రపంచ దేశాలలో కూడా ఆ రకంగా రాజ్యాంగాన్ని రచించుకున్నటువంటి, అట్లా రచించినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అన్ని డివిజన్లలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను జరుపుతూ ఉన్నారంటే ఆనందంగా ఉంది. అదేవిధంగా నేను అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో ఈరోజు రాజ్యాంగమైనటువంటి పదవిలో ఉన్నానంటే ఆయన స్ఫూర్తి, ఆయన భిక్ష నేను ఈరోజు అనుభవిస్తూ ఉన్నా. ఈ జాతిలో పుట్టిన కనుకనే ఆయన చేసినటువంటి రాజ్యాంగంలో నేను పదవిని అనుభవిస్తూ ఉన్నా అంటే ఆయన పెట్టిన భిక్షయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నా. ఈ జాతిలో పుట్టకపోతే ఈ పదవి నాకు రాకపోవు. ఈ పదవి ద్వారా దళిత జాతికి ఎంతో కొంత మేలు చేసేటువంటి వ్యక్తిగా నేను పనిచేస్తూ ఉన్నా. ఈ రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లాలు తిరుగుతూ అన్ని జిల్లాలలో కూడా దళితులకు అన్యాయం ఎక్కడ జరిగినా అట్రాసిటీస్ కానీ, ల్యాండ్స్ కానీ, ఆ రూల్ ఆఫ్ రిజర్వేషన్ విషయంలో కూడా అన్ని జిల్లాలో తిరుగుతూ ఉన్నటువంటి ప్రజలకు ఎంతో కొంత మేలు చేసే విధంగా నేను చేస్తూ ఉన్నా కనుక తప్పకుండా అంబేద్కర్ గారి స్ఫూర్తిని తీసుకొని రానున్న రోజులలో కూడా నేను ఇంకింత రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత జాతికి మేలు చేసేయడానికి కూడా నేను తీవ్ర ప్రయత్నం చేస్తాను తెలియజేస్తూ, ఆయన అడుగుజాడల్లో రానున్న యువత అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడిచి ప్రజలకు సేవ చేసే విధంగా తీసుకోవాలని ఈ రోజు నుంచి వెళ్ళి మన వర్గీకరణ కూడా ఈరోజు మొదటిసారికి జరుగుతూ ఉంది. ఈ రోజు నుంచి జరుగుతూ ఉంది కనుక ఉద్యోగాలలో కూడా మన కుటుంబాలకు అన్నిటికీ కూడా వర్గీకరణ విషయంలో అందరూ కూడా ముందుకెళ్ళి వర్గీకరణ పరంగా కూడా అందరం ఒకటే విధంగా మాది అందరం ఒకటే విధంగా కూడా మనకు వచ్చిన పర్సెంట్ ప్రకారం అందరం కూడా కలిసిమెలిసి ఉండి రానున్న రాజ్యంలో బడుగు బలహీన వర్గాల రాజ్యాన్ని మనం దక్కించుకోవాలని కూడా తెలియజేస్తా ఉన్నా.
ప్రపంచం గర్వించదగ్గ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఈరోజు గోదావరి కని ఐఎఫ్టియు కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జేవి చలపతిరావు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశంలో అసమానతలకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారని అన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. హిందూ మతంలోని ఫాసిస్టు విధానాలను మూఢనమ్మకాలను వ్యతిరేకించారని తరతరాలుగా సాంప్రదాయాలు కట్టుబాట్ల పేరిట దళిత బహుజనుల విద్యకు దూరం చేసిన అగ్రకుల బ్రాహ్మణీయ సాంస్కృతికి కార్యక్రమంగా వ్యతిరేకంగా కూడా పోరాటం చేశారని కూడా తెలిపారు. అంబేద్కర్ హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా మానవీయ విలువల కోసం పోరాటాలు చేశారని అన్నారు. అనేక అనుమానాలను ఎదుర్కొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశంలోని అట్టడుగు వర్గాల వెనుకబడిన దళిత బహుజన అభివృద్ధి కోసం ఉన్నత చదువులు చదివి భారత రాజ్యాంగాన్ని నిర్మించాలని తెలిపారు. నేడు దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విద్యను పూర్తిగా కాషాయీకరించిందని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ప్రజా హక్కులను చట్టాలను కూలీ చేసిందని తెలిపారు. కార్యక్రమంలో ఐఎఫ్టియు ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ టి శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఐ కృష్ణ, ఎం శ్రీనివాస్, సిపిఐఎం ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్, జిల్లా నాయకులు ఏ వెంకన్న, బి అశోక్, ఈ రామకృష్ణ, ఐ రాజేశం, చిలక శంకర్, జి మల్లేశం తదితరులు పాల్గొన్నారు. జోహార్లు అర్పిస్తుంది ఆయనకు సిపిఐఎం న్యూ డెమోక్రసీ ప్రత్యేక అభినందనలు. ఈ సమాజానికి ఆయన అందించినటువంటి సేవలు, ఆయనకు సంబంధించిన సైద్ధాంతిక రాజకీయ భావనలు సమాజం ముందట ఉన్నది. అంబేద్కర్ అంటే మా దృష్టిలో మిర్రర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, భారత సమాజంలో ఉన్న వైరుధ్యాలకు అద్దం పట్టేలా ఉన్నటువంటి ఆయన జీవితం అనేటువంటిది ఉన్నది. ఆయన వాదనలు ఉన్నది. ప్రజల మనిషి, కష్టజీవుల మనిషి, వివిధ వర్గాలకు సంబంధించిన మనిషిగా మేము చూస్తున్నాం. అంతేకాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి మనువాదానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి మహోన్నతమైన వ్యక్తి. అంతేకాకుండా అస్పృశ్యత నివారణ కొరకు అంటరాంతరికి వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేసి భారత స్వాతంత్ర ఉద్యమంలో కానీ తర్వాత కానీ ఆయన గొప్ప పాత్ర నిర్వర్తించాడు. ఆయన జీవితాంతం కూడా అస్పృశ్యుల కొరకు పోరాటం చేశాడు. భారత రాజ్యాంగ రచనలో కూడా ప్రధానంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్, మహిళా బిల్లు, ప్రజలకు సంబంధించిన అనేకమైన ప్రాథమిక హక్కులు, సంక్షేమాలకు సంబంధించినటువంటివి ఆయన రచనలో రాజ్యాంగంలో పొందుపరచబడ్డవి. రాజ్యాంగంలో ప్రజల పక్షాన పొందుపరచబడినటువంటి అంశాలకు ఆయన ప్రతినిధిగా ఒక గొప్ప దేశభక్తుడుగా, దేశ నాయకుడుగా సిపిఎం డెమోక్రసీ శ్లాఘిస్తుంది. అతన్ని 134వ జయంతి సందర్భంగా ఆయన ముందుకు తీసుకొచ్చినటువంటి భావాలను, రాజకీయాలను ప్రజల కొరకు పోరాటంలో ముందుండి ఖచ్చితంగా ఈ దేశంలో దళితులు, ఆదివాసీలు, కార్మికులు, రైతుల సమస్యల కొరకు పరిష్కారంకు ఆఖరి వరకు పోరాటం చేయాలనేటువంటిది ఉంది. దాంతో కూడా ఈ దేశంలో కమ్యూనిస్టు ఉద్యమం అనేటువంటిది ప్రత్యేకంగా ఉంది. ఈ దేశంలో నూతన ప్రజాస్వామిక రాజ్యాంగ పరిరక్షణకై పోరాడతామని ఈరోజు సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆజీవన్ బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో గోదావరి కని సిఐటియు ఆఫీస్ శ్రామిక భవన కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారి ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. సందర్భంగా అరపెల్లి రాజమౌళి, మెండే శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మిక హక్కులకు రాజ్యాంగంపై దాడి చేయడమే ప్రభుత్వం పనిగా పెట్టుకున్నారని, రాజ్యాంగంపై
మనువాదుల దాడిని ప్రతిఘటించడమే అంబేద్కర్ గారికి అర్పించే నిజమైన నివాళి అన్నారు. దళితులు, గిరిజనులు, మహిళలు, బలహీన వర్గాలపై దాడులు అరికట్టాలని న్యాయ, సాంఘిక, ఆర్థిక, రాజకీయ స్వేచ్ఛ భావ ప్రకటన, నమ్మకం, విశ్వాసం, గౌరవం, సమానత్వం, అవకాశాలు పెంచుట, వ్యక్తి హోదా, సమగ్రతను పెంపొందించడానికి ఎంతో కృషి చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలు మరవలేనివన్నారు. భవిష్యత్తులో రాజ్యాంగ పరిరక్షణ పోరాటంలో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మీదరి సారయ్య, ఆజీవన్ బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మండే శ్రీనివాస్, ఉపాధ్యక్షులు అసరి మహేష్, సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి, అన్నబోయిన శంకరన్న, పి సమ్మయ్య, పెద్దపల్లి శశికిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆర్జీవన్ సిఐటియు సింగరేణి కాంగ్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీసులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. వారికి ముందుగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు ఎంతో శ్రమించి ఈ దేశంలో ఉన్న అసమానతలు తొలగించడానికి అనేక ప్రయత్నాలు చేసి ఈ యొక్క అసమానతలు పోవాలంటే ఈ కులం అనే రోగం ఉంది ఈ దేశంలో. ఈ కులం అనే రోగానికి ఒక వ్యాక్సిన్ అవసరం. కాబట్టి ఆ వ్యాక్సిన్ తొలగించాలంటే ప్రతి వారికి ఈ కులానికి సంబంధించిన ఏదైతే మెదడులో ఉందో ఆ రోగాన్ని తొలగించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక వ్యాక్సిన్ అనే సిద్ధాంతం తీసుకొచ్చిండు. ఏంటంటే ఈ భారతదేశంలో కులము, మతము, వర్గం విభేదాలు పోరాటాలు జరుగుతున్నాయి. దానికి అనుగుణంగా కులాన్ని రూపుమాపాలంటే ముందు కులాంతర వివాహాలు జరపాలి. కులాంతర వివాహాలు జరిపినప్పుడే ఈ దేశంలో ఉన్న అసమానతలు పోతాయి. కాబట్టి దాన్ని రూపుమాపడానికి మన వంతుగా అంబేద్కర్ గారు ఆ వ్యాక్సిన్ అనే నినాదం అందించారు. కానీ ఆ వ్యాక్సిన్ మనము వేసుకోవడం లేదు, వేసుకొని మర్చిపోతున్నాం. కాబట్టి తప్పకుండా ఆయన ఆలోచన విధానంతో ఆ వ్యాక్సిన్ సరైన మెదళ్ళకి ఎక్కితే ఈ దేశంలో ఉన్న కులం అనేది పోతుంది. కాబట్టి తప్పకుండా మన యొక్క పిల్లలకు ఈ యొక్క ఏదైతే కులం అనే ఉందో దాన్ని తొలగించడానికి కులాంతర వివాహం, మతాంతర వివాహం జరిపినప్పుడే ఆయన ఆశయం నెరవేరుతుంది కావచ్చు. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనను వర్ధిల్లాలంటే ముందు కులాంతర వివాహాలు జరిపించాలని నా యొక్క ఆలోచన. జై భీమ్, జై భారత రాజ్యాంగం. థ్యాంక్ యూ. 34వ జయంతి శుభాకాంక్షలు. అంబేద్కర్ గారు చెప్పిన విధంగా బోధించు, సమీకరించు, పోరాడు ఆయన సూత్రాలనే మనం కమ్యూనిస్టు పార్టీగా ఒక కమ్యూనిస్టు పార్టీ ఒక్కటే ఆయన సిద్ధాంతాలను ఇప్పటి వరకు కూడా కొనసాగిస్తూ వస్తుంది. సమానత్వం కోసం, ఆర్థిక సమానత్వం కోసం, కుల సమానత్వం కోసం పోరాడేది కమ్యూనిస్టు పార్టీ ఒక్కటే. ఆయన ఆశయాలను అంటానితనం, అమానుషం అనే పదాన్ని చిన్నప్పుడు మన పాఠ్య పుస్తకాల మీద మాత్రమే చూసినాం. ఇప్పటికీ ఆ నినాదం కొనసాగుతూనే ఉన్నది. అది మారేది ఎప్పుడు? ఎందుకు మారదలేదు? ఎవరు మార్చాలి? అది మనలోనే ఉన్నది. మనం అందరం మారాలి. ఒక అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మాత్రమే అంబేద్కర్ సిద్ధాంతాలను జై భీమ్ అని, అంబేద్కర్ సిద్ధాంతాలను ఆ ఒక్కరోజే పాటించడం కాదు, జీవితకాలం వల్ల ఆయన ఆశయాలను పాటిస్తే మన స్థితిగతులు మొత్తం మారుతాయి. ప్రపంచంలోని పెద్ద పెద్ద మేధావులే అంబేద్కర్ చరిత్ర అయిన తర్వాత భారతదేశంలో కొత్తగా కనబడుతుంది, కొత్తగా వెలుగు కనబడుతుందని చెప్తున్నారు. కానీ మనం తెలుసుకోలేకపోతున్నాం. ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు ఒకటైతే భారతదేశానికి వెలుగునిచ్చేది ఒక అంబేద్కర్ మాత్రమే తెలియజేస్తున్నాను. ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు. ఈరోజు సింగరేణి కాంగ్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా కార్మికులందరికీ 134వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పూలే గారి ఆశయ సాధనలో ఎలా అయితే ముందుకు వేయండో అతని యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొని అతని జయంతి కూడా 11వ తారీఖు నాడు జరిగింది. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి. అంబేద్కర్ గారు పూలే గారి ఆశయాలకు అనుగుణంగా ఈ భారత రాజ్యాంగాన్ని నిర్మించిండు. ఈ భారత రాజ్యాంగాన్ని నిర్మించిన దాన్ని ఈరోజు పాలకులుగా ఉన్న అటు కేంద్ర ప్రభుత్వం దాన్ని మార్చాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. అంబేద్కర్ గారు
బడుగు బలహీన వర్గాల కోసమే కాదు, పేద ప్రజల అభ్యున్నతి కోసం, అలాగే కార్మిక వర్గ హక్కుల కోసం నిరంతరం శ్రమించిండు. ఆ రాజ్యాంగంలో అనేక హక్కులు, రిజర్వేషన్లు తదితర అనేక అంశాల మీద ఈరోజు రాజ్యాంగంలో పొందుపరిచిండు. దాన్నే ఈరోజు మనవాద సిద్ధాంతంతో ముందుకు తీసుకొస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినప్పుడే, అటు కార్మికులు కానీ ఇటు ప్రజలు కానీ పోరాడినప్పుడే నిజమైన రాజ్యాంగాన్ని, నిజమైన స్వతంత్ర హక్కులను, అలాగే రిజర్వేషన్లను పొందగలుగుతాం. అంబేద్కర్ గారు చెప్పింది భారత రాజ్యాంగం గురించి కానీ, ఈ ప్రభుత్వ రంగ సంస్థల గురించి కానీ, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటు వాళ్లకు పోకుండా ప్రభుత్వమే నిర్వహించాలని చెప్తున్నాడు. ఈ ప్రభుత్వం నిర్వహించినప్పుడే ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంతో పాటు నిరుద్యోగ సమస్య తీరుతుందని చెప్పి అన్నాడు. అంతేకాదు, ఇక్కడున్న భారతదేశంలో ఉన్న భూములన్నీ కూడా భారతదేశంలోని ప్రభుత్వ వర్గంలో ఉండాలి అని కూడా చెప్పిండు. అట్లా ఉన్నప్పుడే భారత రాజ్యాంగానికి కానీ, అలాగే ప్రజలకు కానీ, కార్మికులకు కానీ సమాన హక్కులు వచ్చే విధంగా ఉంటాయని చెప్పిండు. అలాంటి ఆలోచన విధానంతో ఈరోజు సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ కానీ, అట్లాగే సిఐటియు కానీ, తదితర ప్రజా సంఘాలు కానీ ఆ ఆలోచన విధానంతో ఈరోజు పనిచేస్తూ ఉన్నాయి. అందుకని కార్మికులకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు పూలే గారి జీవిత చరిత్ర కావచ్చు, అలాగే అంబేద్కర్ గారి జీవిత చరిత్ర కావచ్చు, మనం చదవాలి. చదివినప్పుడే కొంతైనా మనం నేర్చుకోగలుగుతాం. ఈరోజు పూలే గారి సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ బ్రాహ్మణిజం మనవాద సిద్ధాంతం కల వాళ్ళు. ఆ పూలే గారి సినిమా వస్తే మా బ్రాహ్మణుల్లో ఎక్కడ మొత్తం బండారం బయటపడుతుందని చెప్పి ఈరోజు ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నంలోనే ఆ బ్రాహ్మణిజం మొదటి నుంచి కూడా మనవాద సిద్ధాంతాన్ని ఏ విధంగా ప్రజల మీద రుతుందనేది అర్థమవుతా ఉంది. అందుకనే సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్గా వీళ్ళ ఆశయాలను కొనసాగించడానికి, కార్మికులను చైతన్యవంతం చేయడానికి, ప్రజలను చైతన్యవంతం చేయడానికి మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నడిచే లైబ్రరీని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆయన చదివినన్ని పీజీలు కూడా ఎవరు చదవలేదు. అందరినీ ఐక్యం చేసి ఐక్య పోరాటాలను కూడా చేస్తూ బడుగు బలహీన వర్గాలకు, కార్మిక వర్గానికి కూడా ఎనలేని సేవలు చేయడం జరిగింది. ఈ రోజున ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన అనేక మార్గాలనే అందరూ మార్గంలో పోవుకుంటూ అనేక రిజర్వేషన్లు, అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్ళ అత్యున్నతికి, బడుగు బలహీన వర్గాల అత్యున్నతికి ఆయన మార్గాన్ని చూపడం జరిగింది. కాబట్టి ఈ రోజున వారిని స్మరించుకోవడం అనేది చాలా గొప్ప విషయము. ఈ సందర్భంగా మరొకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కర్ణాటకలోని హుబ్బిలీలో 5 ఏళ్ల చిన్నారి అపహరణ హత్య కేసులో నిందితుడు పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ఇక ఘటనలో పోలీసులు కూడా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. నిందితుడిని బీహార్లోని పాట్నాకు చెందిన నితీష్ కుమార్ అనే 35 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటన కొప్పల్లకు చెందిన ఓ కుటుంబం ఉపాధి నిమిత్తం హుబ్బలీకి వలస వచ్చింది. చిన్నారి తండ్రి పెయింటర్, తల్లి గృహిణి. ఆదివారం ఉదయం తండ్రి పనికి వెళ్ళక తల్లి ఇంట్లో పని చేసుకుంటోంది. చిన్నారి ఇంటి బయట ఆడుకుంటుండగా ఒక యువకుడు చాక్లెట్ ఆశ చూపి ఆమెను సమీపంలోని ఓ పాడుబడిన షెడ్డుకు తీసుకెళ్లాడు. అక్కడ అత్యాచారానికి పాల్పడి కిరాతకంగా హత్య చేశాడు. తల్లిదండ్రులు తమ ఇంటి సమీపంలోని సీసీ కెమెరా ఫుటేజ్ ని పరిశీలించి ఓ యువకుడు బాలికను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. షెడ్డులో చిన్నారి శవమై కనిపించడంతో కన్నడ యువ సంఘాలు పెద్ద ఎత్తున నిరసనకు దిగాయి. మరోవైపు నిందితుడిని బీహార్కు చెందిన రితేష్ కుమార్ గా గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకునేందుకు యత్నించారు. అతడు తప్పించుకునే ప్రయత్నంలో ఎదురుదాడికి దిగగా పోలీసులు కాల్పులు జరిపారు. నితీష్ కుమార్ ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో ఎస్ఐ, 2 సిబ్బంది గాయపడ్డారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా వ్యవస్థాపకులు నేషనల్ చైర్మన్ డాక్టర్ చెన్నుపాటి శ్రీకాంత్ మరియు నేషనల్ జనరల్ సెక్రటరీ మాధాసు చారేంద్ర, అడిషనల్ జనరల్ సెక్రటరీ నగేష్ ఆదేశాల మేరకు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కొండల రాజేందర్ కుమార్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా రామగుండం మండల కేంద్రంలో మరియు అంతర్గా మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తాను చేసిన త్యాగాలను గురించి చెప్పడం జరిగింది. రామగుండం రైల్వే స్టేషన్ నందు మరియు ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ కార్యాలయంలోని అంబేద్కర్ విగ్రహానికి చిత్రపటానికి పూలమాలలు వేయడం జరిగింది. కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కొండల రాజేంద్ర కుమార్ గారితో పాటు భోగి లింగమూర్తి, పెద్దపల్లి జిల్లా కోఆర్డినేటర్ చంద్రకాంత్, జాయింట్ సెక్రటరీ జగత్ శాంతమ్మ, ఉమెన్ బోర్డు వెల్ఫేర్ సెక్రటరీ ఉప్పరి లచ్చన్న, డిస్ట్రిక్ట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉదయ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ అబ్దుల్ సలీం పాషా, పెద్దపల్లి జిల్లా యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ మారేపల్లి రమేష్, కొమ్ము రమేష్, ఆరే లక్ష్మి, మేకల సరోజ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సోమవారం మంతని
డివిజన్లో పర్యటించారు. ముందుగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంతని ముత్తారం మండలాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అంబేద్కర్ జీవితం సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలుస్తోందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశకృష్ణ అన్నారు. ఇక కమాన్పూర్ మండల కేంద్రంలో నిర్వహించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వంశకృష్ణ మాట్లాడుతూ సామాన్యులకు విద్యా ఉపాధి అవకాశాలు న్యాయం జరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రహదారుల అభివృద్ధి కోసం విధులు మంజూరు చేయడం జరుగుతోందన్నారు. దళిత సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇక కుక్క రవి, PSCS చైర్మన్ ఇనగంటి భాస్కర్రావు, కోలేటి మారుతి, నల్లవెల్లి శంకర్, మత్సగిరి రాము, గుర్రం లక్ష్మి, అలాగే మల్లు కుక్క, చంద్రమౌళి, చిప్పకుర్తి సత్యనారాయణ, అంబటి కనుకయ్య, నక్క శంకర్, జూలపల్లి గుండారంలో జయంతి వేడుకలను నిర్వహించారు. కమాన్పూర్ జూలపల్లికి చెందిన యువకులు గోదావరికని అమ్మ పరివార్ ఆశ్రమంలో అన్నదానం చేశారు. ఆశయాలు ఏదైతే ఉన్నాయో వారు ఏదైతే అనుకోని రాజ్యాంగంలో వాళ్ళు మనకు ఏదైతే హక్కులు ఇచ్చిండ్రో, భారతదేశం ముందుకెళ్తుంటే ఎట్లాంటి ఇబ్బందులు రావచ్చో అవన్నీ ఆలోచించి ఏదైతే రాజ్యాంగంలో పెట్టినారో, ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే దాన్నే కుట్రలు చేసి మార్చివేయాలని చూస్తున్నారు. మీ అందరికి తెలిసిన విషయమే. గల్లీగా ఈ విషయం గురించి చర్చ చేసుకొని తెలిపే బాధ్యత కూడా మనది. మీరు కరెక్ట్గా పాయింట్ ఏం చెప్పినారంటే ఈరోజు మర్చిపోతున్నాం, వాట్సాప్లలో ఇవేవి వీడియోలు చూస్తున్నారు, కానీ మనం ఎన్ని కష్టాలు దాటి ఈరోజు ఇక్కడ మనకి ఇట్లా మాట్లాడే అవకాశం వచ్చిందో. నేను ఎలక్షన్ టైంలో కూడా చాలాసార్లు చెప్పిన, కాకా గారు నాకు చిన్నప్పటికెళ్ళి ఇదే నేర్పుతూ వచ్చినారు. ఇప్పుడే చాలామంది చెప్పినారు మంచిగా చదువుకున్నా అని చెప్పి. మీ అందరికీ తెలుసు కాకా గారు ఎక్కువ చదువుకోలేదు, అప్పుడు అవకాశం కూడా లేకుండే ఆయనకి. వారు మన పార్లమెంట్ స్పీచ్లు అప్పటి 30 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల క్రితం పార్లమెంట్ స్పీచ్లు చూస్తుంటే కూడా అంబేద్కర్ గారి గురించి ఎంత ప్యాషనెట్గా మాట్లాడుతుంటారో మీరందరూ బహుశా చూసుంటారు, వీడియోలలో కూడా చూసినారు. అంబేద్కర్ గారి ఆశయాలని కాకా గారు ఎంత నమ్మినరో మీ అందరికి తెలుసు. అంబేద్కర్ కాలేజెస్ అండ్ స్కూల్స్ అని చెప్పి హైదరాబాద్ కూడా పెట్టినాము. కేవలం ఒకే ఆలోచన, చదువు ఉంటే ఎవ్వడు ఏం చేయలేడు, ఎవ్వడేం బీకలేడు అని చెప్పి ఆలోచన ఏదైతే అంబేద్కర్ గారు చెప్పినారో అది కాకా గారు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసినారు. తర్వాత వివేక్ గారు నాకు ఈరోజు మీరందరూ ఆశీర్వాదం ఇచ్చి పార్లమెంట్ పంపినారు. మీరందరూ నాకు ఇచ్చిన ఆశీర్వాదము, ఒక ధైర్యము ఇప్పుడే చెప్పినారు. పార్లమెంట్లో కూడా నేను నిజంగా చెప్తున్నాను, పార్లమెంట్లో నడుస్తుంటే ఎవరిని కలిసినా కాకా వెంకటస్వామి సాబ్కి పుడతాము అని చెప్పి వాళ్ళకి చెప్పంగానే వారి రియాక్షన్ ఇమ్మీడియట్గా చేంజ్ అయిపోతుంది. అరే కాకా సాబ్కే పోతాయి అని చెప్పి. ఇది ఎందుకు చెప్తున్నానంటే మన హక్కులు కోసం మనం పోరాడే సమయం వచ్చింది. మీరందరూ చూస్తున్నారు, ఏదో ఒక కుట్ర చేసి రాజ్యాంగం మార్చాలని చెప్పి ఏదో ఒక కుట్ర చేసి ఒక కమ్యూనిటీ, ఏదైనా కమ్యూనిటీ తీసుకోండి, మీరు ఎస్సీలను తీసుకోండి, ఎస్టీలను తీసుకోండి, బీసీలను తీసుకోండి, ఏ కమ్యూనిటీ అయినా వాళ్ళ డివైడ్ అండ్ రూల్ కాన్సెప్ట్ చేయాలని చెప్పి ఈరోజు ఏదైతే కుట్రలు జరుగుతున్నాయో దాని వ్యతిరేకంగా మనకున్న ఒకే ఒక హక్కు, మన రాజ్యాంగంలో ఇచ్చిన హక్కుని వాడుకొని మనం అందరము ఐక్యంగా ఉండి ముందుకు సాగాలంటే ఈరోజు అందరం ఇట్లాంటి ప్రోగ్రాంలు జరుపుకోవడం చాలా అవసరము. ఎందుకంటే వచ్చే తరాలకు, వచ్చే మన పిల్లలకు కూడా నేర్పించే బాధ్యత కూడా మనది. మీ అందరికి తెలుసు అంబేద్కర్ గారు అంటే చాలామంది ఈరోజు అమిత్ షా కూడా పార్లమెంట్లో ఎంత ఎగతాళి చేసి మాట్లాడినాడు, ఫ్యాషన్ ఓకే అని చెప్పి. నేను ఈరోజు సవాల్ విసురుతున్నా బీజేపీ అప్పుడు అక్కడ ఏదైతే ఆ మాటలు మాట్లాడినారో, ఎట్లా మన హక్కులని ఎట్లా తీసివేయాలని చెప్పి చూస్తున్నారు, అది కరెక్ట్ కాదు. దాని వ్యతిరేకంగా అంబేద్కర్ గారు ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని అభివృద్ధి పార్టీలో అందరం ఒక్కడిగా ఉండి ఈరోజు ఎట్లయితే అన్ని పార్టీలు అందరం కలిసి వచ్చినాం, ఇప్పుడు ఈరోజు అన్ని పార్టీలు కలిసి ఈరోజు ఎట్లయితే ప్రోగ్రాం చేసుకుంటున్నామో అందరం ఒక్కడిగా ఉండి మనము ముందుకు పోరాడితే అభివృద్ధి బాటలో వెళ్ళొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాం.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ అనుకుంటారు అంబేద్కర్ ప్రోగ్రామ్, అంబేద్కర్ అనగానే కేవలము దళితులు లేదా కేవలము ఎస్టీలు బీసీలు అనుకుంటారు. కానీ అందరూ ఒక ముఖ్యమైన విషయం ఆలోచించాలా. ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఉన్నదో, మన భారతదేశంలో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే నడుస్తుందో అది ఫౌండర్ మెంబర్స్లో అంబేద్కర్ గారు ఉండే అని చెప్పి చాలా తక్కువ మందికి తెలుసు. ఇలాంటి ప్రోగ్రాంలలో మనం కూడా చెప్పుకోవాలి, మనం కూడా ఇది ప్రోత్సాహం చేయాలి. ఎందుకంటే మాకేం సంబంధం అని అనుకుంటారు చాలామంది. కానీ ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషనే ఉండకపోదు మన భారతదేశంలో. దాన్ని ఫస్ట్ పుస్తకాల్లో రాసి, రూపీ గురించి రాసి, ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఎట్లా ఉండాలో, ఎట్లా పని చేయాలో, మన ఫ్యూచర్కి ఎట్లా పనికి వస్తుందని చెప్పి ఫస్ట్ రాసింది అంబేద్కర్ గారు అని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం అవసరం. అదేవిధంగా హిందూ యాక్ట్, చాలామంది ఈరోజు మహిళలకు కూడా ఈక్వల్ రైట్స్ అని చెప్పి ఈరోజు చాలా సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు ఈక్వల్ రైట్స్ అని. కానీ మీరందరూ అక్కడ గమనించాలి, అప్పుడు నెహ్రూ గారితో కూడా కొట్లాడి రాజీనామా కూడా చేసి హిందూ యాక్ట్లో చేంజెస్ తీసుకురావాలా, మహిళలకు వాళ్ళ హక్కులు ఉండాలని చెప్పి అప్పుడు అంబేద్కర్ గారు పోరాడి మరి ఆ యాక్ట్ పాస్ చేయించింది అప్పుడు అంబేద్కర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటారు. అంటే ఏ కులాలకు మతాలకు అతీతంగా ఒక మనిషి అన్న వానికి హక్కులు ఇవి ఇట్లా ఉంటేనే ముందుకు సాగొచ్చు, అభివృద్ధి బాటలో వెళ్ళొచ్చు అని చెప్పి ఆలోచన చేసి రాజ్యాంగంలో అవన్నీ ఆర్టికల్స్ 14, ఆర్టికల్ 15 ఈక్వాలిటీ, అందరికీ సమాన హక్కులు ఉండాలి, ఎందుకు ఉండొద్దని చెప్పి ఆ ఆలోచనతోటి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసినారు. దాన్ని కాపాడుకునే బాధ్యత మనది. ఇంతకుముందు ఇప్పుడే చెప్పినారు అంబేద్కర్ భవన్ గురించి సహకరించాలని చెప్పి. ఆయన ఆల్రెడీ చెప్పేసినారు, మాటిస్తే మళ్ళీ చేంజ్ కావద్దని మీ అందరు తెలుసు. కాకా గారి టైంకి వెళ్ళి నా మీద రెస్పాన్సిబిలిటీ ఉన్నది, మీరందరూ కాకా గారిని నమ్ముకొని నాకు ఓటేసినారు. నేను ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు వాటర్ బోర్వెల్స్ గురించి చెప్పినారు, బెంచెస్ గురించి చెప్పినారు, నేను కూడా అప్పుడు ఎలక్షన్ టైంలో తిరుగుతుంటే కూడా ఇది చాలామంది ఏమంటాము ఇంగ్లీష్ పేపర్లు కూడా వచ్చి వాట్ ఆర్ యూ డూయింగ్ న్యూ, టెల్ సంథింగ్ న్యూ అబౌట్ డెవలప్మెంట్ అంటే, డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుకుంటే ఇంకా చాలా నీటి సమస్యలు ఉన్నాయి, ఇంకా రోడ్ సమస్యలు ఉన్నాయి అని చెప్తే వాళ్ళు కూడా షాక్ అవుతున్నారు. అరే వచ్చి చూడండి, మరి గల్లీ గల్లీ తిరిగి స్టేట్ వైడ్ తిరిగి చూడండి సమస్యలు ఏమున్నాయి, ఎట్లున్నాయి, వాటి మీద ఇంకా పనిచేయాలి. కాక టైంకి వెళ్ళి 35 సంవత్సరాలకి వెళ్ళి ఇంకా నీటి సమస్య ఉన్నదా లేదా అని చెప్పి వాళ్ళకి రివర్స్ నేను ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా అనేక బోర్వెళ్ళు మళ్ళీ ఇప్పుడు కూడా మా తరఫున మేము సహకరిస్తున్నాము. డెఫినెట్గా మేము అవసరం చేస్తాము. అదేవిధంగా అంబేద్కర్ భవన్ ఏదైతే అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కుక్కల గూడూరు గ్రామంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కేక్ కట్ చేసి గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దేశంలోని పౌరులందరికీ సమానత్వం, గౌరవం కల్పించాలని పరితపించి అనగర్ణ వర్గాల సంక్షేమం కోసం సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా గలమెత్తిన ఉద్యమకారుడు పని అన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, కోఆర్డినేటర్లు, గ్రామ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ, సింగిల్ విండో చైర్మన్, ఎస్సీసెల్, బీసీసెల్, యూత్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉప ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన సిపి. రామగుండం కమిషనరేట్లో అంబేద్కర్ జయంతి వేడుకలు. పార్టీలకు అతీతంగా ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుక. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్.
సింగరేణి ఆర్జీవన్ యాజమాన్యం ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుక. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.